హాయ్ యార్స్ వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ చందు మీకోసం మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి తీసుకొచ్చేసాను. రెబల్ స్టార్ ప్రభాస్ గారు బాహుబలి సినిమా కోసం ఆయన ప్రాణం పెట్టారు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 4-5 ఏళ్ళు ఒకే సినిమాపై ఆయన కష్టపడి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. ఈ బాహుబలి జరిగేటప్పుడు అండి వేరే సినిమాలకి ఆయన ఒప్పుకోలేదు. సో దీని తర్వాత మన సుజిత్ గారు దర్శకత్వంలో ఆయన సాహో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతానికి షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అంతకుముందు ఎప్పుడో ఆయన పుట్టినరోజు సందర్భంగా టీజర్ కూడా రిలీజ్ అవటం, సినిమా 2019 ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజు మన ముందుకి రాబోతుంది. ఇక్కడ దాకా బాగానే ఉంది. మరి ఇప్పుడైతే ప్రభాస్ గారు బాహుబలి తర్వాత వరుసపెట్టి సినిమాలను లైన్లో పెట్టేస్తున్నారు. సాహో తర్వాత ఆయన రాధాకృష్ణ గారి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. అదేనండి అంతకుముందు ఈయన జిల్ సినిమా తీశారులే. సో ఇప్పుడు వింటేజ్ కార్లు అమ్మే ఒక వ్యక్తిగా ఆ సినిమాలో కనిపించబోతున్నారు. దీంట్లో పూజ హెగ్డే గారు హీరోయిన్. 2 సినిమాలు క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు నేను చెప్పబోయే న్యూస్ మాత్రం ప్రభాస్ గారి ఫ్యాన్స్కే కాదు, టాలీవుడ్ ప్రేక్షకులందరికీ కూడా అబ్బా ఏమన్నా కాంబినేషనా అనిపించుకునే కాంబినేషన్ అనమాట. గత కొన్ని రోజుల నుంచి ఎక్కడ విన్నా కేజీఎఫే కదా. మరి ఆ కేజీఎఫ్ ఒక కన్నడ సినిమా చరిత్ర సృష్టించి అందరినీ ఆకట్టుకుంటుందంటే దానికి ముఖ్య కారణం మన దర్శకులు ప్రశాంత్ నీల్ గారు. అబ్బాయి ఏమన్నా ఉందా సినిమా, నిజంగా కన్నడ స్టార్ యష్ గారిని ఒక్కొక్క సీన్లో ఎలివేట్ చేస్తంటే అబ్బా ఇలాంటి సీన్లు మన తెలుగులో ఎందుకు రావరా బాబు అనుకున్నాం మనమంతా. సో ఇప్పుడు మా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు ఉన్నారు కదా, ఆయన దర్శకత్వంలో ప్రభాస్ గారు నటించబోతున్నారట. ఇప్పటికీ కథా చర్చలు కూడా అయిపోయాయట. ప్రభాస్ గారు ఆల్మోస్ట్ ఓకే చెప్పేశారట. ఈ 2 సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ గారి దర్శకత్వంలో కేజీఎఫ్ డైరెక్టర్ దర్శకత్వంలో ప్రభాస్ గారి సినిమా ఉంటుందట. చాలా మంది అనుకుని ఉంటారండి, ఆఫ్ కోర్స్ నేను అనుకున్నాను. కేజీఎఫ్ సినిమా చూసేటప్పుడు అబ్బా ఇలాంటి సీన్లు మన తెలుగులో ఓ ప్రభాస్ గారికో ఒక ఎన్టీఆర్ గారికో రామ్ చరణ్ గారికో పడితే ఎలా ఉంటుంది అబ్బా అనుకుంటున్నాను. ఇంతలో ఈ న్యూస్ బయటకు వచ్చేసింది. నిజంగా ఈయన దర్శకత్వంలో ప్రభాస్ గారు కనుక చేస్తే మామూలుగా ఉండదండి బాబో, రచ్చే కదా. సో ఇదైతే ప్రస్తుతానికి అయితే ఒక మంచి న్యూస్ అనుకోవాలి. మరి ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది. భారీ బడ్జెట్తో ఈ చిత్రం ఉంటుందని చెప్పేసి ఫిల్మ్ నగర్ నుంచి అందిన సమాచారం అండి. ఈ కాంబినేషన్ కనుక నిజమైతే ఇక రానున్న కాలంలో ప్రభాస్ గారు మరొకసారి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. సో ఇది ఒక మంచి కాంబినేషన్ చెప్పాలి. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పేరు రావాలనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ so much. Hi, this is Kartikeya, Shiva from RX100. Please subscribe to Myra Media. Please subscribe to Myra Media on YouTube. Thank you. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.